ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ గత 8 రోజుల నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. చివరిగా ఈరోజు ముగింపు సందర్భంగా మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ చెప్పండి, అసలు ప్రజా సమస్యలు మీకు ఎలాంటి సమస్యలు? ఈరోజు నెల్లూరు పట్టణంలో సమస్యల వలయంగా మారిపోయింది. ఒకటి కాదు, మూకమ్మడిగా ప్రజలను ఈ సమస్యలు దాడి చేస్తూ ఉన్నాయి. అత్యంత పెద్ద సమస్య రిజిస్ట్రేషన్ లేకపోవటం. అసలు రిజిస్ట్రేషన్ లేవంటే ఆ ఇల్లు తాకట్టు పెట్టుకొని లోన్ తీసుకోవటానికి ఉండదు, లేదంటే అమ్ముకోవటానికి ఉండదు, దేనికి ఏ హక్కు ఉండదు. నివసించే హక్కు తప్ప ఇంకే హక్కు లేదు. అటువంటిప్పుడు నెల్లూరు నగరంలో ఉన్నట్టా లేనట్ట 70% దాకా ఇలాంటి ఇళ్ళు ఉన్నాయనంటే నెల్లూరు నగరానికి అడ్రస్ లేనట్టే లెక్క. అందుకని ఇది పెద్ద సమస్య. దీంతోపాటు ఈరోజు కుళాయిలు పేదవాళ్ళని చెప్పి ఇంటింటి కుళాయిలు అని చెప్పి వాళ్ళే ఇచ్చి ఇప్పుడు 1000 రూపాయల బిల్లులు ఇస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు, ఎప్పటి నుంచో బకాయిలు ఉన్నాయని లాయర్ నోటీసులు ఇస్తున్నారు. వీటన్నిటికీ మళ్ళీ లాయర్లకి ఇతర వాళ్ళకి అవినీతి, వాళ్ళందరికీ డబ్బులు. చెట్లు నాటే దాంట్లోనూ అవినీతి, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల్లోనూ అవినీతి. ప్రజలకు ఏ సౌకర్యం కలిగిన పరిస్థితి వరకు దోమలమయం అయిపోయింది. ఈ డ్రైనేజీ సిస్టమ్ స్మార్ట్ సిటీ అని ఊరకనే గోల చేస్తేనో, లేకపోతే పట్టణాభివృద్ధి అని మంత్రం చెప్పిస్తేనో అభివృద్ధి జరగదు. సామాన్య ప్రజలు ఈరోజు నెల్లూరులో దోమలతోటి బాధపడుతున్నారు, పెన్షన్ లేక బాధపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి రద్దు చేశారు, కొత్త ఇస్తామని దరఖాస్తు పెట్టుకోమన్నారు. అది ఆ వెబ్సైట్ పనిచేయదు. అంటే ఒకటి అంటే మరి ఒక పక్క స్మార్ట్ సిటీ అంటున్నారు, అదేవిధంగా కనీస సౌకర్యాలు లేవు. అంటే కొన్ని ప్రాంతాల్లో రేషన్ కార్డులు కూడా లేవు. అదేవిధంగా బలవంతపు ఈ వసూళ్ళు, ఇంటి పన్నులు కానీ ఈ విధంగా వసూలు చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఇంటి పన్నులకి ఎలాంటి వాళ్ళ దగ్గర రికార్డులు లేవు. అవసరానికి మించి వాళ్ళు ఇష్టానుసారం బిల్లులు వేసి కట్టలేదని 1000 రూపాయలు ఒకేసారి తెచ్చి లాయర్ నోటీసులు ఇస్తున్నారు. ఆ లాయర్ నోటీస్ ఇవ్వడానికి ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇస్తున్నారు. 1,00,000 మందికి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ఎంత డబ్బు, మున్సిపల్ డబ్బు వేస్ట్ అయిందో చూడండి. అంటే ప్రజలకు అసౌకర్యం కల్పించి వేధించడమే కాదు, రెండో వైపున డబ్బు దుర్వినియోగం చేసి వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. ఇది చెట్లు నాటుతాం రోడ్డు పక్కన అని చెప్పని, వీధుల్లో చెట్లు నాటుతామని చెప్పి ఒక్కొక్క చెట్టుకి వాళ్ళ అధికార పార్టీ నాయకులకు 7,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కలిపి ప్రజలకు ఇందుకోసం ఇలాంటి అవినీతి పరులకి కట్టబెట్టడానికే ప్రజలు ప్రాపర్టీ ట్యాక్స్ను, వాటర్ ట్యాక్స్ కట్టాలని నేను అడుగుతున్నాను. కట్టిన డబ్బు అభివృద్ధికి ఉపయోగపడితే ప్రజలకు ఇది మాది, మా నగరం అనేది వస్తుంది. అందుకని నెల్లూరు నగరం ఈరోజు అవినీతికి నిలయంగాను, నిర్లక్ష్యానికి నిలయంగాను, అడ్రస్ లేని నగరంగా మారిందని అందుకే మేము చెబుతున్నాం. ఓకే సార్, మీరు చెప్పండి. అంటే మీరు తిరిగారు కాబట్టి మొత్తం ఎలాంటి సమస్యలు ప్రధానంగా మీ దృష్టికి? ఎక్కువ భాగం ప్రజలకి పెన్షన్స్, అనేక సందర్భాల్లో ప్రజలు వచ్చి పెన్షన్లు మాకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అనేటువంటి రద్దు చేసిన పరిస్థితి. కొత్తగా ఇస్తామన్నటికి ఈరోజు కూడా పెన్షన్లు ఇవ్వలేదు. రేషన్ కార్డులు చాలామందికి లేవు. ఇలాంటి పరిస్థితుల్లో దోమలు విపరీతంగా, దాని ఖర్చు లక్షలాది రూపాయలు ప్రజలు ఖర్చు పెడుతున్నారు దోమల కోసం. అయితే మంత్రి నారాయణ గారు ఆ రోజు నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కానీ ఈరోజు కూడా అలాంటి చర్యలు చేపట్టలేదు. ఇవే కాకుండా ఏదైతే భగత్ సింగ్ కాలనీ ఏరియాలో కెనాల్కి సంబంధించినటువంటి రివిట్మెంట్ కడతామని ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పింది. ఈరోజు తెలుగుదేశం వచ్చింది, నిధులు కేటాయించారు, ఇంతవరకు పనులు జరగలేదు. అందువల్ల ఇలాంటి ప్రజల దగ్గర ఉండేటువంటి అనేక స్లమ్ ఏరియాలు, వాటిల్లో ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి డ్రైనేజ్ సమస్య ఉంది. కనీసం ఆ డ్రైనేజ్ సమస్య సిల్ట్ తీసే పరిస్థితి లేదు. దానికి కావాల్సిన నిధులు కోట్లాది రూపాయల కార్పొరేషన్లో తీసుకుంటున్నారు, కానీ పరిస్థితి మాత్రం చక్కదిద్దే దాంట్లో లేరు. అవినీతిమయంగా మారిపోయిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. వందలాది మంది ఈ సిపిఎం కార్యకర్తలు కావచ్చు, మామూలుగా ప్రజలు మొత్తం ఇక్కడ రావడం జరిగిందంటే సమస్యల మీద ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తారు. వీళ్ళంతా మున్సిపల్ కమిషన్కి పోయి వినతి పత్రి అందజేసి తమ సమస్యను పరిష్కరించాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాస్, RTV నెల్లూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.